దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 3వ తేదీ లేఖన భాగము అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనము. ప్రభు హస్తము తోడుగా ఉండి. అవునండి, చెదిరిపోయిన ఈ యొక్క క్రైస్తవులు అంటే స్టెఫన్ గారిని హతసాక్షిగా చేసినప్పుడు, అనగా అతన్ని చంపినప్పుడు సంఘము చాలా మటుకు చెదిరిపోయింది. అయినప్పటికీ దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండి అనేక మందికి సువార్త వాక్యమును ప్రకటించి ప్రభు తట్టుకు అనేక మంది తిరుగుతున్నారు. మరి కష్టములో శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉండే దేవుడు. గమనించండి, యేసేపు కూడా ఆదికాండం 39:3 మరి బానిసగా అమ్మబడిన పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు బానిసగా ఉంటున్న అతనికి మరి పోతిఫర్కి పరిచారకుడుగాను, తర్వాత ఇంటి మీద విచారణకర్తగాను, మొదట్లో దాసుడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఆ కష్టంలోనే, ఆ బాధలోనే, ఆ యొక్క వేదంలోనే దేవుడు తన స్థితిని పెంచుతూ ఉన్నాడు. అతను ఉండటం చూసి పోతిఫర్, ఇతడు వచ్చిన నాటి నుండి నా గృహములో మేలులు జరుగుతున్నాయి, ఇంకా దీవించబడుతున్నాను, ఆశీర్వదించబడుతున్నాను, నాకు కావలసినంత ధనము, అనేక రకాల ఆశీర్వాదాలు వస్తున్నాయి అని తన యొక్క ఇంటి మీద, అనగా అతడు ఏమి చెయ్యాలి అంటే ఇక అక్కడున్న వాళ్ళందరికీ తానే పని అప్పచెప్పాడు. ఆ విధంగా విచారణకర్తగా చేశాడు. చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో కూడా దేవుడు అతడికి తోడుగా ఉన్నాడు. శ్రమలో తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు వారికున్న బంధకాలు మాత్రమే కాదు, వారికున్న సంఖ్యలే కాదు, ఖైదీలు బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకునేటట్టుగా దేవుడు చేశాడు. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, వారి మీదే మన దృష్టి ఉన్నట్టుగా. ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉంటే ఆ బలహీనులోకి తోడుగా ఉండి బలంగా నిన్ను వాడుకుంటాడు. ఒప్పుకోవలసిన పాపం ఏంటంటే 12వ వచనం, ఏ భేదము లేదు అంటే మరి అపోస్తులైన పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళటానికి మొదటిగా నేను యూదుని కదా, మరి అన్ని జాతులతో సహవాసమైనను ముట్టుటైనను ధర్మం కాదు కదా. అవును, ఇజ్రాయెల్ ప్రజలు యూదులు అనుకుంటారు మేమే గొప్ప అనేసి. మంచిదే, కానీ వారికంటే గొప్ప వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచంలో క్రీస్తును ధరించిన వారు, క్రీస్తు కలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే వారిది దైవరాజ్యం. అంతరంగమందు సున్నతి కలిగిన వాడే యూదుడు. గమనించండి, కనుక అబ్రహాముకు ఈ విశ్వాసం ద్వారానే కదా యూదులకు మూల పురుషుడైన అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, విగ్రహారాధికుడు, దేవతలను ఆరాధించాడు. ఎలాగది యూదుడైపోయాడు, ఎలాగా మరి వంశాలకు కర్త అయిపోయాడు, అనగా విశ్వాసం వలనే. విశ్వాసం కలిగిన వారే అబ్రహాము పిల్లలు, వారికే దైవ రాజ్యం. గమనించండి, భేదము చూపకూడదు. బైబిల్ ప్రకారంగా ప్రతి మానవుడు కూడా అందరము పాపం చేసి మరి ఏ భేదము లేదు, అందరము పాపం చేశామని రోమ 8:23 అంటుంది. ఆ పాపంలో నుంచి పాప క్షమాపణ పొందిన వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి యూదుడని, సింధుడని, లేకపోతే గ్రీకు వాడని భేదం లేదండి. గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా తక్కువ చూపు చూడకుండా ఉండాలి. ఏ భేదం అనేది చూపించకూడదు. చివరిగా 29వ వచనము చూసినట్లయితే, మరి సహాయము చేయుటకు సహోదరులకు, పరిశుద్ధులకు అగబు అనే ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో కరువు కలగబోతుంది, కలౌదియ చక్రవర్తులు అది జరిగినప్పుడు మరి అందరూ తమ దగ్గర ఉన్న ధనాన్ని పోగు చేసుకున్నారు. మరి పరిశుద్ధులకి బాగా గమనించండి, యెరూషలేము వారికి లో నుంచి బాగా గమనించండి, అనేక మందికి సహాయం చేయటానికి ఎవరిని పంపించారు అంటే, గుర్తుపెట్టుకోండి, పౌలు అనగా సౌలు అనబడిన పౌలు చేతను, మరి బర్నబా చేతను ఆ ధనమును పంపించారు. చాలా మంది మరి అనకూడదు కానీ ఆ చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి ఇతరులకు సహాయం చేయటానికి వాళ్ళు వ్యక్తిగతంగా, గుర్తుపెట్టుకోండి, ఒక సంఘానికి లేకపోతే ఒక దైవుని యొక్క రాజ్యం కట్టడానికి
మరి అధిక మొత్తంలో అందరు కలిసి చేసేటప్పుడు ఆ ధనము చక్కగా వాడబడుతుందా లేదనేది దైవజనుల చేతను, పెద్దల చేతను నువ్వు సహాయం చేస్తే అది క్షేమకరం. బాగా క్షేమకరం. ఈ దినాల్లో మరి అనేక రకమైన తప్పుడు బోధలకు మరి సహాయం ఎక్కువ వెళ్ళిపోతుంది. నిజంగా సేవ చేసే వాళ్ళకి ధన సహాయం తక్కువగా ఉంటుంది. కనుక నువ్వు చేసే సహాయము గుర్తుపెట్టుకోండి, అది శారీరకంగా కరువొచ్చినప్పుడు అనేక రకాలుగా మరి సహాయము మనం అందించాలి. అలాగనే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 9వ వచనం మరి ఆహ్, యాహ్, అపోస్తలుడైన పౌలు గారికి కలలో దర్శనములో నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయము. ఆత్మీయం కూడా ఎటు వాక్యం చెప్పాలో మరి ఆయన ఆసియాకి వెళ్ళాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాకొద్దు. మరి ఎటు వెళ్ళాలి? వాక్యం కూడా నీకిష్టం వచ్చిన చోట కాదు. దేవుడికి ఇష్టం వచ్చిన చోట. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు సులభం అనుకున్న చోట కాదు. మరి దేవుడు వల వేయమన్న దగ్గర చేపలు పడతాయి గాని, మనం రాత్రంతా వల వేసినా చేపలు పడవండి. గుర్తుపెట్టుకోండి. ప్రభువు చెప్పిన చోటే అద్భుతంగా విస్తారమైన చేపలు పడతాయి. అలాగనే దేవుడు చెప్పిన చోట గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ, మనం అనుకున్న చోట జరగవు. మరి మాసిదోనియా మరి వ్యక్తికి మరి అంటే ఆ దేశానికి వెళ్ళి మరి పరిచర్య చేయాలని. అందుకే అక్కడ గొప్ప పరిచర్య జరిగింది. అవును. దేవుడు ఎక్కడికి ఎళ్ళమంటాడో అక్కడికి, ఎక్కడ సువార్త, ఎక్కడ సాక్ష్యం, ఎక్కడ వాక్యము చెప్పమని చెప్తాడో అలా చేయాలి. అలా ఆయన మాట ప్రకారం చేస్తే మనం అద్భుతాలు చూడగలము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయమును దయచేయండి. గొప్ప దేవుడా నీకే వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనాలు. మీ నామానికి వందనాలు. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. అయ్యా నీ హస్తము తోడుగా ఉంటుంది. ఏ భేదము చేయక అందరూ నాయన మరి అయోగ్యులమే, పాపం చేసిన వాళ్ళమే. అయితే నాయనా నీ యొక్క మాట ప్రకారం మీరు సహాయం చేసేవాళ్ళముగా దయచేయండి. వింటున్న వారందరిని దీవించండి. ఆత్మీకంగా, శారీరకంగా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.